ఒకసారి చరిత్ర మనం చూస్తే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి హక్కు వరకు, బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా యూనివర్సిటీ వరకు, లోటు కరెంటు నుంచి మిగులు విద్యుత్ వరకు, ₹2 కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకు, ₹30 పింఛన్ నుంచి ₹4,000 పింఛన్ వరకు, వంట కష్టాలను దీపం పథకం తప్పించడం నుంచి డాక్రా సంఘాల సాధికారం వరకు, నిరుద్యోగ పరిస్థితుల నుంచి ఐటీ ఉద్యోగాలతో విదేశాలలో సత్తా సాటే వరకు, రాయలసీమ రైతన్నలు సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకు, బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు ఒకప్పుడైతే అడిగే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలా ఒకటని కాదు, ఒక వర్గం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.